Okay, good morning. Okay, we are going to learn about another concept in Python programming language, that is break statement. So the break statement is used to exit from the while loop. While lo ee break statement enduku use chestamante, we want to exit from the while loop, we are using break statement. The purpose of this statement is used to end the execution of the loop. Okay, na loop yokka execution end cheyadaniki immediately it will going to exit from that loop, we are using this break statement. The program control goes to the statement after the లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద లూప్. సో బ్రేక్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది, అలా లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ లూప్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆప్షనల్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ వైల్ ఆర్ ఫర్ లూప్, ఇట్ స్కిప్స్ ద ఆపరేషనల్ క్లాజ్ ఆల్సో. ఒకవేళ వైల్లో కానీ ఫర్ లూప్లో కానీ మనం బ్రేక్ని యూజ్ చేసినప్పుడు అది ఆ బ్లాక్ని స్కిప్ అయినాక ఇంకా ఫర్దర్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని చెక్ చేసి ఆ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒకవేళ కండిషన్ ట్రూ అయితే. లేకపోతే టోటల్గా ప్రోగ్రామ్లో నుంచే టర్మినేట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ స్టేట్మెంట్. ఇట్ బ్రేక్ ఆర్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. ఓకేనా, దట్ ఈస్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ we have to see what is the importance of break statement. So in the following example, for the break, when the count value is 5 and the count value అనేది 5 వరకు రావాలి, the print statement after the for loop display the sum of the first 5 elements of the tuple numbers. ఇక్కడ మనకి జనరల్గా ఫర్ లూప్లో కానీ వైల్లో కానీ మనము వేరియబుల్స్ని ఫస్ట్ వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేస్తాము. ఓకేనా, i ఈజ్ ఈక్వల్ టు 0 అనో లేదా i ఈజ్ ఈక్వల్ టు 1 అనో మనం ఇనిషియలైజేషన్ చేసుకొని ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. i ప్లస్ ప్లస్ అని కండిషన్లో చెక్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత i ప్లస్ ప్లస్ అవుతుంది ఇన్ ద అబోవ్ ప్రోగ్రామ్లో మనం చూసినట్టుగా. సో లైక్ దిస్. ఓకేనా, ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేస్తాము ఇనిషియల్ వాల్యూని, తర్వాత కండిషన్ రాసి కండిషన్ ట్రూ అయితే పర్టికులర్ వేరే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఆల్వేస్ బై 1. సో దట్ ఈస్ ఇనిషియల్లీ. బట్ ఇక్కడ వీఆర్ యూజింగ్ టపుల్స్ హియర్. టపుల్స్ అంటే వీ కెన్ అసైన్ ద టపుల్స్. సో ఇన్సైడ్ ద పెరాంథసిస్ ఎన్ని టపుల్స్ అయితే ఎన్ని వాల్యూస్ అయితే మనము 1 by 1 ఇనిషియలైజేషన్ చేయాలనుకుంటున్నాము, మోర్ దాన్ 1 వేరియబుల్ని మనం ఎట్ ఏ టైం ఒక వేరియబుల్కి ఇనిషియలైజేషన్ చేయడాన్ని మనం ఏమంటాము, టపుల్ డిక్లరేషన్ అంటాం. ఏమంటామా, టపుల్ డిక్లరేషన్. సో ఎలా డిక్లేర్ చేసాము, దిస్ ఇస్ ద నంబర్స్ అనేది వేరియబుల్, నంబర్స్ ఈక్వల్ టు ఈ నంబర్స్ అనే వేరియబుల్కి వీఆర్ డిక్లేరింగ్ ద టపుల్స్. అంటే మోర్ దాన్ 1 వాల్యూ ఎట్ ఎ టైమ్ వీఆర్ అసైనింగ్ టు ఏ పర్టికులర్ వేరియబుల్. సో మనం ఎన్ని వేరియబుల్స్ అయితే అసైన్ చేయాలనుకుంటున్నామో అన్నిటిని మనం ఇక్కడ కామా ఆపరేటర్తో సపరేట్ చేసి అసైన్ చేస్తాము. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 9 వేరియబుల్స్ అనేవి 9 వాల్యూస్ అనేవి మనము 9 టపుల్స్ని మనము డిక్లేర్ చేసాము ఆర్ ఇనిషియలైజేషన్ చేసాము. ఎస్ ఆర్ నో? సో ఇలా మనం ఇనిషియలైజేషన్ చేసుకుంటాము పైథాన్లో. లేదు అంటే we can write this like this, we can write like this. So here I am using the concept is different. I want to declaring the tuples, I are initializing the tuples to the particular variables. Okay, so then num underscore sum అనేది sum. okay na variables యొక్క sum. okay, that is the sum variable equal to 0, count equal to 0. అంటే ఎవ్రీ టైమ్ ఆ వేరియబుల్ అనేది సమ్కి యాడ్ అయిన తర్వాత దాని కౌంట్ అనేది ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కౌంట్ ప్లస్ ప్లస్ అవ్వాలి. ఓకేనా, కౌంట్ ప్లస్ ప్లస్ మీన్స్ కౌంట్ ప్లస్ 1 ఎవ్రీ టైం ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి కౌంట్ అనేది. బట్ ఇనిషియల్గా కౌంట్ వాల్యూ కూడా ఏంటి, 0. నంబర్స్ ఏమో వేరే నంబర్స్ని ఈ వాల్యూకి ఈ వేరియబుల్కి అసైన్ చేసాము. సమ్నేమో ఇనిషియల్గా 0, కౌంట్ కూడా ఇనిషియల్గా 0. సో వాట్ ఈస్ ద సింటాక్స్, ఫర్ ఎక్స్ ఇన్ నంబర్స్, ఫర్ ఎక్స్ ఇన్ నంబర్స్. ఎక్స్ అనేది ఎలా ఉంది, ఇన్ నంబర్స్లో ఉంది. ఎందుకంటే వీఆర్ డిక్లేరింగ్ టపుల్ మోర్ దాన్ 1 వాల్యూ కాబట్టి ఎక్స్ ఇన్ నంబర్స్. ఓకేనా, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎక్స్ కదా జనరల్గా సింటాక్స్. ఓకే, నమ్ సమ్, సమ్కి ఏ వేరియబుల్ తీసుకున్నాము, నమ్ అండర్ స్కోర్ సమ్ కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా నమ్ అండర్ స్కోర్ సమ్ ప్లస్ ఎక్స్. సో ఆటోమేటికలీ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్లోకి ఏ వాల్యూ వస్తుందమ్మా, 1 కదా వచ్చేది, ఇనీషియల్గా 1. సో 1 అనేది దేనికి యాడ్ అవుతుంది, ఈ నమ్ అనే వేరియబుల్కి యాడ్ అవుతుంది. ఇనీషియల్గా నమ్లో ఏముంది, 0 ఉంది.
0 ప్లస్ 1, 0 ప్లస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఇనీషియల్గా ఎంత 0, కానీ కౌంట్ ప్లస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5, కౌంట్ 5 అయ్యేంత వరకు. కౌంట్ 5 అంటే ఏంటి అర్థము, ఫస్ట్లో ఏమో కౌంట్ 1 ఉంది, ఇనీషియల్గా 0 ప్లస్ 1 అయితే ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 2 అవుతుంది, నెక్స్ట్ కౌంట్ 3 అవుతుంది, నెక్స్ట్ కౌంట్ 4 అవుతుంది, నెక్స్ట్ కౌంట్ 5 అవుతుంది. అంటే కౌంట్ వాల్యూ 5 ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యేంత వరకు కనుక మనము ఈ బ్రేక్ స్టేట్మెంట్ తర్వాతే మనం బ్రేక్ అయితే, సో వాట్ ఈస్ ద సమ్ వాల్యూ, వాట్ ఈస్ ద సమ్ వాల్యూ, నమ్లో ఎంత స్టోర్ అవుతుంది మనకి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5, టోటల్గా ఏమవుతుందో 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 5 15. సో వాట్ ఈస్ ద సమ్ వాల్యూ 15. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా సమ్ వాల్యూ 0 ఉంది, సో నంబర్ ఏమో 1 ఉంది. సో 1 ప్లస్ 0, 0 ప్లస్ 1 1 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 2 కదా, ఆల్రెడీ సమ్లో ఎంత ఉందమ్మా 1 ఉంది కదా, 1 ప్లస్ 2 ఎంత 3. సో ఆల్రెడీ ఇప్పుడు సమ్లో ఏమున్నట్టు 3 ఉంది. నెక్స్ట్ వాల్యూ 3 ప్లస్ 3 ఎంత 6, సమ్లో ఏమున్నట్టు 6 ఉంది. 6 ప్లస్ 4 ఎంత, ఎక్స్ వాల్యూ 4 కదా, నెక్స్ట్ 6 ప్లస్ 4 10, సమ్లో ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టు, 10 ప్లస్ 5 ఎంత 15. అంటే కౌంట్ ఇనీషియల్గా 0 ఉంది, 0కి మనం 1 యాడ్ చేసాము, అంటే కౌంట్ ప్లస్ అయింది, కౌంట్ ప్లస్ 1. సో నెక్స్ట్ కౌంట్ 2 అయింది, నెక్స్ట్ కౌంట్ 3 అయింది, నెక్స్ట్ కౌంట్ 4, నెక్స్ట్ కౌంట్ 5. అంటే ఇలా మనకి లూప్ అనేది ఇటరేట్ అయ్యి కౌంట్ 5, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయినాక లూప్ బ్రేక్ అయిపోవాలి. సో 6, కౌంట్ ఈక్వల్ టు 6 అన్నాం అనుకోండి, 6ని కూడా యాడ్ చేసుకుంటుంది, 6 యాడ్ అయితే ఏమవుతుంది 21 అవుతుంది. బట్ మనం ఇక్కడ జస్ట్ సింపుల్గా మనం కౌంట్ ఈక్వల్ టు 5 అన్నాము, కౌంట్ ఈక్వల్ టు 5 అవగానే అది ఆ లూప్లో నుంచి బ్రేక్ అయిపోవాలి. సో బ్రేక్ అయ్యి ప్రింట్ చేయాలి. దేన్ని ప్రింట్ చేయాలి, మనకు సమ్ వాల్యూ కావాలి, కౌంట్ వాల్యూ కాదు. కౌంట్ 5 అయినాక టోటల్గా సమ్ వాల్యూ ఎంత ఉందో అది రావాలి. సమ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, టోటల్గా నమ్ అండర్ స్కోర్ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది ఫైనల్గా. సో ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ 15. ఒకవేళ మనము కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాం అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ 21. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాం అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్, ఆ 21 ప్లస్ 7 28, 28 ప్లస్ 8 36, అలా మనకి యాడ్ అయిపోతూ ఉంటుంది. లేదు మొత్తం 9, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 9 అయిందంటే 45. సో మన కౌంట్ ఎంతవరకు అయితే తీసుకున్నామో ఆ కౌంట్ ఈక్వల్ టు 5 అవగానే మనకి కంట్రోలర్ ఏమవుతుంది సారీ బ్రేక్ అయిపోయి అవుట్పుట్ని మనకి ప్రింట్ చేస్తుంది. సో ఫైనల్లీ సమ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది మనకి, నమ్ అండర్ స్కోర్ సమ్లో ఉంది కాబట్టి ఆ సమ్ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది, సమ్ వాల్యూ ఈక్వల్ టు 15. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ బ్రేక్ ఇన్ వైల్ లూప్. బ్రేక్ స్టేట్మెంట్ని వీఆర్ ఆల్సో యూజింగ్ ఇన్ వైల్ లూప్. In the following example, while loop breaks when the count value is 5. Count value 5 అయిన తర్వాత వాల్యూ అనేది బ్రేక్ అయిపోవాలి, సేమ్ లైక్ ఇందాక లాగానే. ద ఇన్పుట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద వైల్ లూప్ డిస్ప్లేస్ ద వాల్యూ ఆఫ్ నమ్ సమ్. ఫైనల్ వాల్యూ ఎక్కడ ఉంటుందేమో మనకి సమ్ అనే వేరియబుల్లో ఉంటుంది, అంటే టోటల్ సమ్. దానికే మనం ఏ నేమ్ తీసుకున్నాము, ఆ వేరియబుల్ నేమ్ నమ్ అండర్ స్కోర్ సమ్, అంటే నంబర్స్ యొక్క సమ్ అని, నమ్ అండర్ స్కోర్ సమ్. సో ఈ సమ్లో మనము ఈ సమ్ని మనం ప్రింట్ చేయాలి ఫైనల్గా. సో సో వాట్ ఈస్ ద నమ్ అండర్ స్కోర్ సమ్ ఈజ్ 0. వాట్ ఈస్ ద కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ వైల్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నామని చెప్పాం కదా. వైల్ కౌంట్ లెస్ దాన్ 10, కౌంట్ ఇనీషియల్గా ఎంతమ్మా 0, కౌంట్ లెస్ దాన్ 10, ఎస్ 0 లెస్ దాన్ 10 కదా, ఇనీషియల్గా కౌంట్ వాల్యూ ఎంత 0, 0 లెస్ దాన్ 10, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఏమవ్వాలి, 0 అనేది వచ్చి ఈ కౌంట్ అనేది వచ్చి ఈ నమ్లోకి యాడ్ అవ్వాలి. సో ఇనీషియల్గా కౌంట్ వాల్యూ 0 కదా, సో ఆల్రెడీ ఇనీషియల్గా సమ్ వాల్యూ కూడా ఎంత 0, 0 ప్లస్ 0, కౌంట్ కూడా 0నే కదా 0. దెన్ కౌంట్ ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎవ్రీ టైం ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా బై 1 అని చెప్పాను కదా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. దాన్నే మనం సి లాంగ్వేజ్లో అయితే కౌంట్ ప్లస్ ప్లస్ అనేవాళ్ళం, ఓకేనా. ఈ ఉన్నటువంటి కౌంట్ వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది, దట్ ఈస్ ద మీనింగ్. సో కౌంట్ వాల్యూ ఇనీషియల్గా 0, సో ఎప్పుడైతే మనకి ఈ సమ్లోకి కౌంట్ వాల్యూ యాడ్ అయిందో నెక్స్ట్ ఏమవుతుంది, కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది బై 1, ఎందుకంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి.
సో కౌంట్ ప్లస్ 1, కౌంట్ ఇనిషియల్లీ 0 ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు కౌంట్లో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అగైన్ గో టు ద వైల్ లూప్, check the condition. Now count value is what? 1. 1 less than 10. Yes, 1 less than 10. The condition is true. Then the value is added to some variable. Okay na? So sum already enta 0 kada. 0 plus 1 1. Count value ఇప్పుడు 1 కాబట్టి ఆల్రెడీ సమ్ వాల్యూ 0 కదా. 0 ప్లస్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు అగైన్ కౌంట్ వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది, 2 అవుతుంది. కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అగైన్ చెక్ ద కండిషన్. వైల్ 2 లెస్ దాన్ 10. ఎస్, 2 లెస్ దాన్ 10. 2 10 కన్నా చిన్నదే కదా. సో కండిషన్ ఈజ్ ట్రూ. అగైన్ ద 2 ఈజ్ యాడెడ్ టు సమ్ వేరియబుల్. సమ్లో ఆల్రెడీ ఎంత ఉందమ్మా, 1 ఉంది కదా. 1 ప్లస్ 2 3. అగైన్ ద కౌంట్ ఈజ్ ఇంక్రిమెంట్. సో 3 ప్లస్ 1 ఏమవుతుంది, 4 అవుతుంది. 3 ప్లస్ 1 4 అవుతుంది. సో అగైన్ చెక్ ద కండిషన్. 4 లెస్ దాన్ 10. ఎస్, 4 లెస్ దాన్ 10. సో 4 ఈజ్ యాడెడ్ టు సమ్. అగైన్ కౌంట్ ఏమవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఆల్రెడీ 4 ఉంది కదా కౌంట్. బై 1 ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుందమ్మా, 5 అవుతుంది. 5 అయినాక ఇది చెక్ చేస్తుంది కండిషన్. 5 లెస్ దాన్ 10 అంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏం చెప్పాం, ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5, ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవగానే బ్రేక్ అయిపోమని చెప్పాము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఈ 4 దగ్గరే ఆగిపోతుంది. కౌంట్ 5 అయిపోయినాక ఆటోమేటిక్గా ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. వైల్ లూప్ అనేది ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయి, బ్రేక్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ మనం రాసామో ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ కౌంట్ ఇంటిజర్స్ ఈజ్, మొత్తం వాల్యూ ఎంతమ్మా, 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ సమ్ వేరియబుల్, మొత్తం ఎంత, 10. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ఇంటిజర్స్ ఈజ్ 10. ఓకేనా. సమ్ ఆఫ్ ఫస్ట్ 5, కౌంట్ అనేది ఎంత, 5 కదా. ఫస్ట్ 5 ఇంటిజర్స్ ఈజ్ 10. ఓకేనా. సో 5 అయినాక ఇమీడియట్గా బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఒకవేళ 6 అయినాక బ్రేక్ అయిపోమంటే 5 కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా. 5 యాడ్ అయిపోయి మనకి 15 ఆన్సర్ వచ్చేదేమో. బట్ ఇఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవగానే ద కంట్రోలర్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వైల్ లూప్. ఇట్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ statement. The next statement is the sum of first 5 integers is, so enta total sum enta 10. The value is printing. So that is the program for break in while loop. While loop break statement ela use chestam. Up to that the while loop is finished in the Python. Now we are going to learn about for loop. Okay na. So while loop nemo entry control loop antamu general ga C language lo. For loop nemo for loop is also a entry control loop. Okay, do while మాత్రమే exit control loop. But do while అనేది మనం Python లో యూజ్ చేయము. We are using while and for loops. So while already finished, we are going to learn about for loop. In Python, the for statement is used to iterate through a sequence of like list, tuples, a set of dictionary or a string. ఈ for loop ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మీద కానీ, టపుల్స్ ఇందాక మనం చూసాం కదా 1, 2, 3, అప్ టు 9 వరకు పెరాన్సిస్ బ్రాకెట్లో పెట్టేసి ఆ వాల్యూస్ అన్నిటిని ఒక వేరియబుల్కి అసైన్ చేసాం కదా. దట్ ఈస్ ఎ డిక్లరేషన్ ఆఫ్ టపుల్స్ అని చెప్పాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టపుల్స్. సెట్ ఆర్ డిక్షనరీ ఆఫ్ ఆర్ స్ట్రింగ్స్, వీటి మీద మనం ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. The for statement is used to repeat the execution of a set of statements for every element of a sequence. అదే కదా ఫర్ లూప్ కూడా ఏంటి మా, ఇట్ ఈస్ ఏ iterative statement. Okay na. Set of statements it will going to execute again and again until the given condition is satisfied or true. That is also a for loop. The for loop is also used to access elements from the container. For example, list, string, tuples, వాటిని కంటైనర్స్ అంటాము అని చెప్పాము. ఆ లిస్ట్ అనేది ఒక ప్లేస్, దానిలో మనం కొన్ని వాల్యూస్ని స్టోర్ చేస్తాము. లేదా స్ట్రింగ్ అనేది ఒక కంటైనర్, దానిలో మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ని యూజ్ చేస్తాము. టపుల్ అనేది ఒక కంటైనర్, కంటైనర్ అంటే ఒక ప్లేస్ అని అర్థము. ఓకేనా, అక్కడ మనం కొన్ని వాల్యూస్ని, కొంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాము. టపుల్స్ అదొక కంటైనర్, అక్కడ మనం చాలా వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాము. ఓకే, యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ రేంజ్. ఈ రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని వీఆర్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద
కంటైనర్. ఆ స్టోర్ చేసిన ఎలిమెంట్స్ని సో ఫర్ లూప్లో ఈ రేంజ్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని మనం ఆ వాల్యూస్ని, లిస్ట్ వాల్యూస్ని, స్ట్రింగ్ వాల్యూస్ని, టపుల్స్ వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇంకా దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. జనరల్గా ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? సిలో రీకాల్ చేసుకోండి. ఫర్ parenthesis బ్రాకెట్ ఓపెన్ చేసి i ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకోలన్ i లెస్ దాన్ n సెమీకోలన్ i ప్లస్ ప్లస్. ఓకేనా? ఫర్ లూప్ ఓపెన్ చేసి స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసి ఫర్ లూప్ని క్లోజ్ చేస్తాం. అది కదా సింటాక్స్. ఇక్కడ అలా ఉండదు పైథాన్లో. ఓకేనా? ఏంటి? దట్ ఈజ్ ఫర్ అనేది కీవర్డ్ ఫర్ లూప్ కాబట్టి. ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్, వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్. ఒక ఫర్ అనేది ఆ ఫర్ లూప్లో మనం ఒక వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేసుకొని ఆ వాల్యూస్ని ఇన్ సీక్వెన్స్లో రాస్తాము. ఓకేనా? దట్ ఈజ్ ఇన్ సీక్వెన్స్. ఓకేనా? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1ని ప్రింట్ చేస్తాము, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సో దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ ఇన్ పైథాన్. నాట్ లైక్ సి లాగా ఉండదు. సిలో అయితే ఇనిషియలైజేషను, ఓకేనా, కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అన్నీ కూడా 3 ఫ్యాక్టర్స్ కూడా ఒకే దగ్గర వస్తాయి మనకి. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫర్ లూప్ని ఎక్కువగా యూజ్ చేస్తాము సిలో. అలాగే ఇక్కడ మాత్రము సేమ్ ప్రొసీజరే, సేమ్ వర్కౌటే ఉంటుంది. బట్ ఆ సింటాక్స్ అనేది డిఫరెన్స్. ఓకేనా? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ ఇన్ పైథాన్? ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్. అది లూప్ కాబట్టి కంపల్సరీ మనం దేంతో క్లోజ్ చేయాలి? కోడ్, డబుల్ కోడ్తో క్లోజ్ చేయాలి. ఓకేనా? కోలన్తో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ అంటే మనం ఓపెన్ బ్రేసెస్ ఇచ్చినట్టు దానికి అర్థం. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ 1 ప్రింట్ అవుతుంది, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఇన్ ద అబోవ్ సింటాక్స్ ద వేరియబుల్ ఈజ్ స్టోర్డ్ విత్ ఈచ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సీక్వెన్స్ ఫర్ ఎవ్రీ ఇటరేషన్. సో ప్రతి ఎలిమెంట్ అనేది అకార్డింగ్ టు సీక్వెన్స్ ప్రతి ఇటరేషన్కి అది ఆ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. ఇన్ సీక్వెన్స్ అని పెట్టాం కాబట్టి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో ఈ యొక్క సింటాక్స్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నేమ్, డిస్క్రిప్షన్. నేము, డిస్క్రిప్షన్. వేరియబుల్ నేమ్, ఫర్ అనేది కీవర్డ్ కదా ఫర్ లూప్ కాబట్టి అది కామన్. యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. సో వాట్ ఈజ్ వేరియబుల్ నేమ్? ఇట్ ఇండికేట్స్ టార్గెట్ వేరియబుల్ విచ్ విల్ సెట్ ఏ న్యూ వాల్యూ ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. ప్రతి ఇటరేషన్లో ఈ ఒక న్యూ వాల్యూ అనేది ఆ పర్టికులర్ వేరియబుల్ నేమ్కి ఇండికేట్ అవుతుంది ఆర్ అసైన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ నేమ్. ఇన్ సీక్వెన్స్ అన్నాం కదమ్మా. ఇన్ సీక్వెన్స్, సీక్వెన్స్లో అంటే సీక్వెన్స్ మీన్స్ వాట్? ఏ సీక్వెన్స్ ఆఫ్ వేరియబుల్స్ దట్ విల్ బి అసైన్ టు ద target variable means variable name. Values are providing using list or string or from built-in function target range method. ఓకేనా? ఆ టుపుల్స్లో ఉన్న వేరియబుల్స్ కానీ, లిస్ట్లో ఉన్నవి కానీ, డైరెక్టర్స్లో ఉన్నవి కానీ, స్ట్రింగ్లో ఉన్నవి కానీ ఆ వాల్యూస్ అన్ని 1 by 1 అనేది అకార్డింగ్ టు సీక్వెన్స్ బై యూజింగ్ ద బిల్ట్-ఇన్ ఫంక్షన్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ వేరియబుల్ నేమ్కి అసైన్ అవుతూ ఉంటాయి ఇన్ ఎవ్రీ ఇటరేషన్. దట్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్. నెక్స్ట్ ఈ సింటాక్స్లో మనకేముంది? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. సో వాట్ ఈజ్ మెంట్ బై దెమ్? దీస్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఆ లూప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇవి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఈ కోడ్, ఈ డబుల్ కోడ్ ఇచ్చామని కదా మనం ఇక్కడ ఓకేనా? ఇవ్వడం వల్ల అర్థం ఏంటి అక్కడ? దట్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అని చెప్పాను. ఇక్కడ ఓపెన్ క్లోజింగ్ బ్రేసెస్ ఉండవు లూప్ తర్వాత. మనం ఈ సింబల్ పెట్టాము అంటే దట్ ఈస్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్లో ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ సో వైల్ లూప్ కదా, ఫర్ లూప్ అండి, సారీ. సో ఇక్కడ మన కండిషన్ చెక్ చేస్తాం. ఫర్ లూప్ ఇటరేటింగ్ ద సీక్వెన్స్ అనేవి ఇటరేట్ జరుగుతూ ఉంటుంది. కండిషన్ చెక్ అయింది అనుకోండి, అంటే కండిషన్ చెక్ చేసిన తర్వాత ద కండిషన్ ఈజ్ ట్రూ అయితే ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్. ఒకవేళ ఫాల్స్ అయితే టర్మినేట్ అయిపోతుంది. సేమ్. ఓకేనా? దట్ ఈస్ ద ఫర్ లూప్. సో ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ టు సీ ద లిస్ట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్. ఈ లిస్ట్లో ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండికేట్ స్టార్ట్స్ ఎట్ 0 అండ్ ఎండ్ ఎట్ 3, 0 to 3 అనుకుందాం.
నెక్స్ట్ కలర్ అండర్ స్కోర్ లిస్ట్. ఈ కలర్ అనే ఈ లిస్ట్ అనేటువంటి వేరియబుల్కి నేను ఒక 4 ఎలిమెంట్స్ని ఇండికేట్ చేశాను. ఏంటవి? రెడ్ అనేది ఏంటిమా? ఎందుకు డబుల్ కోడ్లో పెట్టారు మేడం రెడ్ని అంటే, రెడ్ ఈజ్ ఏ స్ట్రింగ్ కదా, ఇందులో ఏమున్నాయి మనకి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సింగిల్ కోడ్లో అయినా పెట్టొచ్చు, డబుల్ కోడ్లో అయినా పెట్టొచ్చు. ఐఎమ్ యూజింగ్ డబుల్ కోడ్, రెగ్యులర్లీ యూజింగ్ కాబట్టి రెడ్ కామా ఇంకొక వాల్యూని నేను అసైన్ చేశాను బ్లూ, ఇంకొక వాల్యూని అసైన్ చేశాను గ్రీన్, నెక్స్ట్ బ్లాక్. ఇలా ఒక 4 వాల్యూస్ ఆర్ 4 ఎలిమెంట్స్ని నేను ఐ assign to the particular variable color underscore list. This is a variable name. So for C in color list, ఇక్కడ ఫర్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఇన్ సీక్వెన్స్ కదా, అకార్డింగ్ ఇన్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్. ఓకేనా? ఫర్ ఇన్ కలర్ లిస్ట్. ఇన్ సీక్వెన్స్ అనేది ఏంటి మా? కలర్ లిస్ట్ అనేది సీక్వెన్స్లో రాసాము, అది మనకి ప్రింట్ అవ్వాలి. ఇన్ కలర్ లిస్ట్ వేరియబుల్ నేమ్ ఫర్ సి ఇన్ కలర్ అండర్ స్కోర్ లిస్ట్. సో నెక్స్ట్ మనం ప్రింట్ సిలో ప్రింట్ చేస్తున్నాము. ఈ వేరియబుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? సి. సో మనం ఏం ప్రింట్ చేయాలి ఇప్పుడు? సిని ప్రింట్ చేయాలి. మనం ఎప్పుడైతే సిని ప్రింట్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఏం ప్రింట్ అవుతుంది? సిలో ఏమేమి వచ్చి యాడ్ అవుతాయి? ఇన్ కలర్ లిస్ట్, ఇన్ సీక్వెన్స్ ఆఫ్ కలర్ లిస్ట్. కలర్ లిస్ట్లో మనం ఈ సీక్వెన్స్ పెట్టేశాము. సో ఆటోమేటిక్గా ఈ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ అనేవి వన్ బై వన్ ఇన్ సీక్వెన్స్లో వచ్చేసి ఈ వేరియబుల్కి అసైన్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం సి వేరియబుల్ని ప్రింట్ చేసేసామో ఆటోమేటిక్గా మనం ఏ అవుట్పుట్ గెయిన్ చేస్తామో? రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్. ఓకే, దట్ ఈస్ ద అవుట్పుట్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్. So just I assign 4 color elements to the particular color underscore list variable. Okay, now according to syntax. So what is the for loop syntax? For variable name. Okay, variable తీసుకున్నా, that is the C. In sequence kada, syntax లో in sequence అంటే ఏంటి? దట్ ఈస్ ద కలర్ లిస్ట్. సీక్వెన్స్లో అనే ఈ వాల్యూస్ నేను సీక్వెన్స్లో పెట్టి దేనికి అసైన్ చేశాను? ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. దాన్ని జస్ట్ మనం ఇక్కడ కాల్ చేస్తే సరిపోతుంది. అందులో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేయగానే, సీని ప్రింట్ చేయగానే ఈ కలర్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి 1 by 1 ప్రింట్ అయిపోతాయి. దట్ ఈస్ ద లిస్ట్. టపుల్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము? వైల్లో చూసాము. లిస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తాము? ఈ ఫర్ లూప్లో చూసాము. ఓకే, ఇన్ ద above example, color list is a sequence container. It is a container, oka variable. It is a container. It is used to store the sequence of values. Okay na? So a list of color names, idem store chesukundi, list of color names ni store chesukundi. When the for loop execute the first item, ఎప్పుడైతే కలర్ లూప్ అనేది ఫస్ట్ ఐటమ్ రెడ్ని, దట్ ఈస్ రెడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఈజ్ అసైన్ టు ద వేరియబుల్ సి. ఆటోమేటికల్గా ఆ రెడ్ అనేది వేరియబుల్ సికి అసైన్ అవుతుంది. సో ఆఫ్టర్ దిస్ ద ప్రింట్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ద ప్రాసెస్ విల్ కంటిన్యూ అంటిల్ వి రీచ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అలా ఎప్పుడైతే సిలోకి వెళ్ళిపోయి మనం ప్రింట్ చేస్తామో మనకి రెడ్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత అగైన్ ఇట్ విల్ యాక్సెస్ ద బ్లూ, దెన్ ఇట్ విల్ ప్రింట్. అగైన్ ఇట్ విల్ యాక్సెస్ ద సి వేరియబుల్, యాక్సెస్ ద గ్రీన్, దెన్ ఇట్ విల్ ప్రింట్ సి, we will get green. Again it will access the black into the C variable, then we can print, we will get the black variable. అది మనకి 1 by 1 చూపించదు, at a time చూపిస్తుంది, but internally it will operate like this at the end of the list. ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేసుకొని ఓకేనా ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యి మనం దాన్ని ప్రింట్ చేసినాక ఆ వాల్యూని ప్రింట్ చేసి నెక్స్ట్ ఆ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ వాల్యూని యాక్సెస్ చేసుకుని దెన్ ఇట్ విల్ ప్రింట్. అగైన్ ఇట్ విల్ యాక్సెస్ నెక్స్ట్ వాల్యూ, అగైన్ ఇట్ ప్రింట్. బట్ మనకు ఒకేసారి అవుట్పుట్ కనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే, అది మనకు కనిపించదు. బట్ ద ఇంటర్ప్రెటర్ విల్ డూ 1 by 1, it will access 1 by 1 and it will print 1 by 1 until the end of the list of colors. Okay, next Python for loop అండ్ రేంజ్ ఫంక్షన్. ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ కానీ ఈ కంటైనర్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం యాక్సెస్ చేస్తామని చెప్పాం కదా సింపుల్గా. సో దట్ ఈస్ వాట్ ఈస్ రేంజ్ ఫంక్షన్ ఇన్ ఫర్ లూప్. వీ హ్యావ్ టు సీ ద రేంజ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఇంటిజర్స్. కాన్సిక్వెన్స్ అంటే 1 by 1 లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేవి ఉంటాయి కదా 1 by 1, వాటిని మనము రిటర్న్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ దిస్ రేంజ్ ఫంక్షన్.
ద ఫంక్షన్ హ్యాస్ 1, 2 or 3 పారామీటర్స్. అంటే ఈ ఫంక్షన్ అనేది 1 or 2 or 3 వేరియబుల్స్తో కలిగి ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 or 3 ఎలా అయినా మనం ఈ ఫంక్షన్ రాయొచ్చు. ఒక వేరియబుల్ వాడైనా రాయొచ్చు, లేకపోతే 2 వేరియబుల్స్ యూస్ చేసైనా రాయొచ్చు, 3 వేరియబుల్స్ యూస్ చేసుకుని అయినా రాయొచ్చు. పారామీటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా పిలుస్తాము. ఓకేనా? సో వేర్ లాస్ట్ 2 పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. సో లాస్ట్ 2 పారామీటర్స్ అనేవి ఆప్షనల్ అండ్ థర్డ్ అనేది ఆప్షనల్. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ లూప్. ఓకేనా? సింగిల్ పారామీటర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. లాస్ట్ 2 వేరే ఇవనేది మనము ఎక్కువగా యూజ్ చేయము. రేంజ్ ఫంక్షన్స్ అనేవి సింగిల్ పారామీటర్తో అయినా మనం యూజ్ చేస్తాము, డబుల్ పారామీటర్స్ అయినా యూజ్ చేస్తాము, త్రిబుల్ పారామీటర్స్ అయినా యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. దిస్ ఇస్ సింటాక్స్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద సింటాక్స్? రేంజ్ ఫంక్షన్లో ఒక వేరియబుల్ అయినా ఉంటుంది, లేకపోతే 2 వేరియబుల్స్ అయినా ఉంటాయి, లేకపోతే 3 వేరియబుల్స్ అయినా ఉంటాయి. ఒక వేరియబుల్ యూజ్ చేసేటువంటి ఫంక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ లాస్ట్ 2 అనేది ఆప్షనల్, మనకు అవసరమైతే వాడతాము, లేకపోతే లేదు. దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్. సో కమ్ టు ద ఫస్ట్ వన్, రేంజ్ ఏ. సో ఎలా మనం యాక్సెస్ చేసుకుంటాం? విత్ ద హెల్ప్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్ విత్ 1 పారామీటర్. జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to a, ఎగ్జిక్యూటింగ్ ఏ, ఇంక్రిమెంటింగ్ బై 1. సో ఏలో ఉన్నటువంటి వాల్యూ 0 అనుకో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేసి అగైన్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ అండ్ ఇంక్రిమెంట్. అలా 1 by 1 తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, అలా ఇవాల్యుయేట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో దట్ సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ రేంజ్ 1 parameter ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ నంబర్. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ నంబర్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ వేరియబుల్ నేమ్ ఏ, ఇన్ రేంజ్ నంబర్ ఏంటి? రేంజ్ అనేది 4, 0 to 4, 0 to 5, 0 to 3. ఆ రేంజ్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఆ నంబర్ని 4, 0 to 4 లేకపోతే 1, ఆ రేంజ్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి లైక్ దిస్. ఓకేనా? సో ఫర్ వేరియబుల్ ఏ ఇన్ రేంజ్ అన్నాం కదా, రేంజ్ ఫంక్షన్ కదా మనం యూజ్ చేస్తున్నాం, ఇన్ రేంజ్. సో ఎన్ని పారామీటర్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని వాల్యూ నంబర్స్ యూజ్ చేస్తున్నాము? 4. ఓకే, దెన్ అది ఫర్ లూప్ కాబట్టి కోలన్ పెట్టేసాము. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ ఏ. ఏని మనం ఏం చేస్తాము? ప్రింట్ చేస్తాము. సో రేంజ్ 4 అంటే అర్థం ఏంటమా? 0, 1, 2, 3. అదే కదా మనం ఇక్కడ తీసుకున్నాము. మనం లిస్ట్ ప్రింట్ చేసినప్పుడు కూడా 0 అండ్ స్టార్ట్ ఎట్ 0 అన్నాము, ఎండ్ ఎట్ 3 అన్నాము. అంటే ఏంటి? ఇనీషియల్ వాల్యూ అనేది 0కి అసైన్ అవుతుంది అనేక మీనింగ్. లాస్ట్ వాల్యూ అనేది 3కి అసైన్ అవుతుంది. అంటే టోటల్గా ఎన్ని ఉన్నట్టు? స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ 3 అంటే 0, 1, 2, 3 అంటే టోటల్గా మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు, నంబర్స్ ఉన్నట్టు? 4 ఉన్నట్టు కదా. 0, 1, 2, 3. ఓకే, టోటల్లీ 4. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇయర్ ఆల్సో. ఓకేనా? ఇన్ రేంజ్ 4. వెన్ యూ ప్రింట్ ఏని మనం ప్రింట్ చేసినప్పుడు, ఈ వేరియబుల్ని ప్రింట్ చేయగానే రేంజ్ 4 అన్నాం కాబట్టి మనకి వాల్యూ ఏమొస్తుంది? 0, 1, 2, 3. ఓకే, దట్ ఈస్ ద సింటాక్స్. ఇస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ రేంజ్ ఏ. నెక్స్ట్ రేంజ్ ఏ కామా బి. 2 వేరియబుల్స్ యూస్ చేస్తే, 2 పారామీటర్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది? జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ ఏ టు బి ఎక్స్క్లూడింగ్ బి, ఇంక్రిమెంటింగ్ బై 1. మనం ఏ టు బికే వెళ్తాము, బట్ బిని ఎక్స్క్లూడ్ చేయాలి. బిని వదిలేసి 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంక్రిమెంట్ బై 1 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద లాజిక్. ఓకేనా? ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ సింటాక్స్. ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్, స్టార్ట్ నంబర్, ఎండ్ నెంబర్. స్టార్ట్ నెంబర్, ఎండ్ నెంబర్. సో ఆ రెండింటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. స్టార్ట్ నెంబర్, ఎండ్ నెంబర్. ఎగ్జాంపుల్ ఫర్ ఏ ఇన్ రేంజ్. రేంజ్ అనేది రేంజ్ మా ఫంక్షన్ కదా, 2 వేరియబుల్స్ ఉంటాయని చెప్పాము. అంటే ఏ కామా బి అంటే 2 వేరియబుల్స్, ఎనీ 2 వేరియబుల్స్. ఐ హామ్ టేకెన్ 2,7. 2,7 అంటే స్టార్ట్ నెంబర్ తీసుకుంటుంది, బట్ ఏ టు బి అంటాం, బట్ బి మాత్రం ఎక్స్క్లూడింగ్. బిని ఎక్స్క్లూడ్ చేయాలి. బిని ఎక్స్క్లూడ్ చేసి సో ఏ తర్వాత 1 నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్సెప్ట్ బి ఆల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి? ఏలో ఏముంటుంది? ఇనీషియల్గా మనకి 2 కదమ్మా. సో 2, ఏ స్టోర్స్ 2, స్టార్టింగ్ నెంబర్ 2 ఉంటుంది. నెక్స్ట్ బి అనేది ఎక్స్క్లూడింగ్. బి 7 యాక్చువల్గా, బిని కన్సిడర్ చేయదు. బికి వెళ్ళేటప్పుడు దానికి ముందర ఏం చేయాలి? ఇంక్రిమెంట్ బై 1. సో 2, 1 ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది? 3 అవుతుంది. 3 + 1 4, 4 + 1 5,
5 + 1 6. 6 + 1 చేస్తే 7 అవుతుంది. బట్ 7 ఏం చేయాలి మనం ఇక్కడ? మన సెకండ్ నెంబరే 7 కదా. 7 ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి, అంటే వదిలేయాలి అని అర్థము. సో ఈ 2, 3, 4, 5, 6 అనేది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ రేంజ్ A, B, C. సో ఒకవేళ 3 వేరియబుల్స్ వాడితే ఈ రేంజ్ మెథడ్కి ఎలా యాక్సెస్ చేసుకుంటుంది? జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ A to B ఎక్స్క్లూడింగ్ B ఇంక్రిమెంటింగ్ బై C. ఓకేనా? సితో ఇంక్రిమెంట్ చేసుకోవాలి, బిని ఎక్స్క్లూడ్ చేయాలి, ఏని సితో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అకార్డింగ్ టు సింటాక్స్ ఫర్ ఏ ఇన్ రేంజ్, వేరియబుల్ అనేది ఇన్ రేంజ్ 2, 19, 5. సో ఈ మీనింగ్ ఏంటమ్మా? ఏని సితో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, యాడ్ చేసుకొని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బిని మాత్రం ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ప్రింట్ ఏని మనం ప్రింట్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత? ఇనీషియల్గా 2. సో నెక్స్ట్ మనం దేనికి యాడ్ చేయాలి ఈ 2ని? ఇంక్రిమెంటింగ్ బై సి అన్నాడు. ఇంక్రిమెంటింగ్ బై 1 అన్లా, ఇంక్రిమెంటింగ్ బై సి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? 5 కదా. సో 5తో ఇంక్రిమెంట్ చేయమంటే 5ని ఈ 2కి యాడ్ చేయాలి. 5ని 2కి యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. అగైన్ ఈ 7 అనేది మళ్ళీ 5కి యాడ్ చేయాలి, అంటే ఏ అనేది 7 అని అర్థం. మళ్ళీ 7ని మళ్ళీ సికి ఇంక్రిమెంట్ చేస్తే 12 అవుతుంది. ఈ 12కి మళ్ళీ 5 యాడ్ చేస్తే 17 అవుతుంది. ఓకేనా? సో ఈ 19ని మనం ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకేనా? నేను ఆల్రెడీ టపుల్స్ లిస్ట్ ఎలా మనం ప్రోగ్రామ్లో యూస్ చేస్తామో చెప్పాము. ఈ ఫర్ లూప్ యూస్ చేసుకొని ఈ 3 అనేవి మీరు అసైన్మెంట్ రాయాలి. ఫర్ లూప్ యూస్ చేసుకొని టపుల్స్ని ఎలా మనం యాక్సెస్ చేస్తాము, లిస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తాము, డిక్షనరీని ఎలా యాక్సెస్ చేస్తాము. ఫస్ట్ యూనిట్లో దిస్ ఈజ్ ద అసైన్మెంట్ కాన్సెప్ట్. అందరూ నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద అసైన్మెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ పైథాన్ ఫర్ లూప్ మీద. పైథాన్ ఫర్ లూప్లో సో ఇటరేటింగ్ ఓవర్ టూపుల్స్, ఇటరేటింగ్ ఓవర్ లిస్ట్, ఇటరేటింగ్ ఓవర్ డైరెక్టరీ, ఈ 3 కాన్సెప్ట్స్ మీరు చదివి చూడకుండా అసైన్మెంట్ రాయాలి. మీకు దీని రిలేటెడ్ పీపీటీస్ టెక్స్ట్ నేను మీకు పంపిస్తాను, అది చదువుకొని అసైన్మెంట్ రాయండి. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ ఫర్ లూప్. మనం బ్రేక్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాము. బట్ కంటిన్యూ స్టేట్మెంట్ని మనం బ్రేక్లో వాడచ్చు, వైల్లో వాడచ్చు, ఫర్లో వాడచ్చు. బట్ హియర్ ఐ ఆమ్ యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్ ఫర్ లూప్. ఓకేనా? ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ వైల్ ఆర్ ఫర్ లూప్ టు టేక్ ద కంట్రోల్ టు ద టాప్ ఆఫ్ ద లూప్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ ద రెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద లూప్. స్టేట్మెంట్లో ఉన్నటువంటి రెస్ట్ స్టేట్మెంట్స్ కాకుండా సో ఇట్ విల్ కంటిన్యూ ద loop. Okay, that is called continue statement. So see the example here. For x in range 6, x in range 6 అంటే ఒక వాల్యూ రేంజ్ మెథడ్ యూస్ చేసాం ఇక్కడ. 6 అనేది వేరియబుల్ వాల్యూ నేమ్. ఓకేనా? ఒకే వేరియబుల్ దట్ ఈస్ 6. ఇఫ్ x is 3 or x is equal to 6, కండిషన్ ఇచ్చేమేంటి? x is equal to 3 అయినప్పుడు లేదా x is equal to 6 అయినప్పుడు అది అయిన తర్వాత అది కంటిన్యూ అవ్వాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది? 0 ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఏమవ్వాలి? స్కిప్ అవ్వాలి. అదే కదా చెప్పింది. ఏవైతే మనకి ఆ యొక్క లూప్లో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ కావు, రెస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తుంది. 3 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వదు, 6 అనేది ప్రింట్ అవ్వదు, రిమైనింగ్ అన్నీ ప్రింట్ అవుతాయి 0 to 6లో. ఓకేనా? 6, 3 కాకుండా ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఆల్ విల్ బి గో అండ్ కంటిన్యూ అండ్ ఎగ్జిక్యూట్ 0, 1, 2, 4, 5. సో దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈ 3 అయిపోయినాక మనకు బ్రేక్ అయిపోవాలా. 3 అయిపోయినాక 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, మళ్ళీ 6 దగ్గర ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? ఏవైతే కండిషన్లో మనం ఇచ్చామో అవి కాకుండా రిమైనింగ్ 0 to 6 వాల్యూస్ అన్నీ కూడా కంటిన్యూగా మనకి ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఓకే. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ద ఫర్ లూప్ ప్రింట్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 0 to 6. రేంజ్ 6 తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? 0 to 6 ఎక్సెప్ట్ 3 and 6. 3 కాకుండా 6 కాకుండా రిమైనింగ్ అన్ని కంటిన్యూస్గా మనకి ఆ యొక్క నంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఓకేనా? సో స్టేట్మెంట్ రిటర్న్స్ ద కంట్రోల్ ఇఫ్ ద లూప్ ఆఫ్ ద టాప్. ఓకేనా? ఆ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
So that is the answer is 0, 1, 2, 3, 4. That is the continuous statement. మన ఇఫ్ కండిషన్లో ఏదైతే స్టేట్మెంట్స్ మనం రాసామో ఎక్సెప్ట్ దట్ ఇట్ విల్ ప్రింట్ ఫ్రమ్ 0 to 6. ఓకే, 3ని 6ని కంటిన్యూ చేయలేదు, ఆ నంబర్స్ మాత్రము ఎగ్జిట్ చేసేసి ఇట్ విల్ బి ప్రింట్ ద ఆల్ ద స్టేట్మెంట్స్. దట్ ఈస్ కంటిన్యూస్ స్టేట్మెంట్. పైథాన్ పాస్ స్టేట్మెంట్. ఇక పైథాన్లో పాస్ స్టేట్మెంట్ అని కూడా ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ ద పాస్ స్టేట్మెంట్? యూ హ్యావ్ టు సీ హియర్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఎ స్టేట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ syntactically but you do not want any command or code to execute. సో ఇది ఎక్కువగా యూజ్ చేయరు. ఒకవేళ యూజ్ చేసిన ఇట్స్ నాట్ డు నాట్ వాంట్ మోర్ కమాండ్ ఆర్ కోడ్. ద పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ నల్ ఆపరేషన్. పాస్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ నల్ ఆపరేషన్. నల్ అంటే ఏంటమ్మా? ఎంటీ అని. నథింగ్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఎగ్జిక్యూట్. దానివల్ల ఏమీ జరగదు. నథింగ్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఎగ్జిక్యూట్. ఓకే, దట్ ఈజ్. The pass is also useful in places where your code will eventually go but has not been written at in subsets. Okay, for example, syntax is pass statement syntax and pass, P-A-S-S. Okay, now that is always be lower case letters. So for example, you have to see ఏదో ఒక లెటర్ రాసాము, ఫర్ లెటర్ ఇన్ పైథాన్ అనే ఒక ఫర్లో లెటర్ ఇన్ పైథాన్. పైథాన్ అనేటువంటి ఒక స్ట్రింగ్ని మనం ఇక్కడ ఫర్ లూప్లో యూజ్ చేసాము. ఇఫ్ లెటర్ ఈక్వల్ టు హెచ్, లెటర్ ఈక్వల్ టు హెచ్ అయినప్పుడు పాస్ అవ్వమని చెప్తున్నాము. ప్రింట్ దిస్ ఈజ్ పాస్ బ్లాక్. ప్రింట్ కరెంట్ లెటర్, ప్రింట్ గుడ్ బాయ్. సో అంటే అర్థమేంటి? ఇక్కడ మనకి ఈ పైథాన్ అనేది 1 by 1 మనకి ప్రింట్ అవ్వాలి. సో 1 by 1 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఈ మధ్యలో ఈ PYTH ప్రింట్ అయినాక కరెంట్ లెటర్ P, నెక్స్ట్ కరెంట్ లెటర్ Y, నెక్స్ట్ T, నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ పాస్ బ్లాక్. ఇక్కడ మనం పాస్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కదా. ఇఫ్ లెటర్ ఈక్వల్ టు హెచ్ తర్వాత వీఆర్ యూజింగ్ దిస్ పాస్ స్టేట్మెంట్. యూజ్ అయినప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? దిస్ ఈజ్ ఏ పాస్ బ్లాక్, దిస్ ఈజ్ ఏ పాస్ బ్లాక్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వీ విల్ కంటిన్యూ. ప్రింట్ కరెంట్ లెటర్. ఓకే, కరెంట్ లెటర్ ఏంటి? హెచ్. నెక్స్ట్ లెటర్ ఓ, నెక్స్ట్ లెటర్ ఎన్. ఫైనల్గా ఏమని ప్రింట్ అవ్వాలి? గుడ్ బాయ్. సో ఈ పాస్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు, జస్ట్ ఒకటి అది నల్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ నథింగ్ హ్యాపెన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. బట్ వాట్ ఈస్ ద పాస్ స్టేట్మెంట్ అనేది వీ హ్యావ్ టు నో. ఇట్ ఈస్ ఎ నల్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నల్ ఆపరేషన్. ఇట్ పెర్ఫార్మ్స్ నల్ ఆపరేషన్. నల్ ఆపరేషన్ ఏంటంటే ఎంటీ, ఇట్స్ నథింగ్ హ్యాపెన్. బట్ ఏంటి ఎలా యూజ్ చేస్తాము అంటే దిస్ ఈజ్ ద సింటాక్స్ వెన్ యు ఆర్ యూజింగ్ దిస్ పాస్ ఇన్ ద పర్టికులర్ ఫర్ లూప్. ఓకేనా? సో మనం పాస్లో ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ చేస్తాం అది ప్రింట్ అవుతుంది తప్పిస్తే దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. నెక్స్ట్ లెటర్స్ ఏమైతే ఉన్నాయో పైథాన్లో అవి 1 by 1 మనకు ప్రింట్ అవుతాయి. లాస్ట్ స్టేట్మెంట్ మనం ఏం ప్రింట్ చేస్తామో గుడ్ బై అనేది అది మనకి ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద పైథాన్ పాస్ స్టేట్మెంట్. ఓకే, అప్ టు హియర్ the first part of the unit 1 is completed. I hope all you understood about different concepts in the Python. So already we discussed about data types, different types of operators, different types of control statements along with the syntax, examples and programs. Okay, I hope all you understood. Thank you one and all.